సక్సెస్ఫుల్ దర్శకుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్తో పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా మంచి కలెక్షన్లను రాబడుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టి వరుసగా 8 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినప్పటికీ అనిల్ రావిపూడి డైరెక్షన్ కి వంకలు పెట్టే బ్యాచ్ ఎక్కువ. తాజాగా బుల్లిరాజు పాత్రతో బూతులు మాట్లాడించడంపై అనిల్ రావిపూడిపై జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆడియన్స్ కంప్లైంట్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చిన్న పిల్లలతో పెద్దవాళ్లపై దురుసుగా మాట్లాడడం వంటి సన్నివేశాలు పెట్టడం వల్ల పిల్లలు పాడైపోతారంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సక్సెస్ మీట్ లో రేవంత్ అలియాస్ బుల్లిరాజు మాట్లాడుతూ, నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లలో నా నటనకి క్లాప్స్ కొడుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడైపోకూడదు, ఎవరు నాలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాత్రను అలా చేశాం. అది ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క బుల్లిరాజు పాత్ర గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఓటీటీ కంటెంట్ ఇప్పుడు చాలా బోల్డ్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అలాంటి కంటెంట్ కి పిల్లలను దూరంగా ఉంచకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది బుల్లిరాజు పాత్ర ద్వారా చూపించాలనుకున్నాం. అంతే తప్ప ఆ పాత్ర ద్వారా పిల్లల్ని చెడగొట్టడం కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తన సినిమాలో జబర్దస్త్ టైప్ స్కిట్స్ ఉంటాయని, క్రిన్స్ కామెడీ ఉంటుందని అంటూ ఉంటారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలా మంది స్టడీ చేసి ఉంటారు. డైరెక్షన్ అంటే ఇది, స్క్రీన్ ప్లే అంటే అది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది స్క్రీన్ ప్లే రైటర్స్ టెక్నికల్ వర్డ్స్ తో రివ్యూలు చెప్తూ ఉంటారు. నాకు అవేవి తెలియదు, ఏమీ తెలియవు. నాకు తెలిసిన సినిమా ఒకటే. థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు నచ్చిన సీన్ వస్తే విజిల్ కొడతా, చప్పట్లు కొడుతూ. అదే నాకు తెలిసిన సినిమా, నేను అదే తీస్తా. నేను చిన్నప్పటి నుండి చూసిన సినిమా ఇదే. ఆడియన్స్ విజిల్ వేస్తే నేను కూడా విజిల్ వేస్తా, చప్పట్లు కొడితే నేను చప్పట్లు కొడతా. క్యారెక్టర్ నన్ను ఎమోషన్ కి గురి చేస్తే ఎమోషన్ అవుతా. ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిదిద్దుకుంటా. నా 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.